हरि ओम। 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 ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। భగవద్గీత రెండో అధ్యాయం సాంఖ్యయోగం మొదలు పెట్టుకుంటున్నాము. సో లాస్ట్ అధ్యాయంలో అర్జునుడి యొక్క వివరణ, ఎందుకు నేను ఈ యుద్ధాన్ని చేయకుండా ఉండాలి అనుకుంటున్నాను అని తన ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మహాభారతం కొంచెమైన అవగాహన ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, పాండవులకి అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఆ పాండవులకు అన్యాయం చేస్తున్న కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా అధర్మాన్ని ఆచరిస్తున్నారు. సో ఏ పర్టిక్యులర్ కాలంలో అయినా సరే ప్రజలకి ధర్మం జరుగుతుంది, ప్రజలకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒక లీడర్ కంపల్సరీగా రావాల్సిందే. సో వాళ్ళు ఎవరు అనేది కాదు, ఎవరైనా సరే ధర్మాన్ని రక్షించాలి. సో మనకి భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తాడు, పదే పదే మనం పురాణాలలో చూసినట్లయితే కూడా ప్రతిసారి ధర్మ ఉద్ధరణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలను తీసుకుంటూ ఉన్నాడు కదా. అయితే అవతారాలు అని అన్నప్పుడు భగవంతుడే ఆ రూపంలో వస్తున్నాడు, లేదా ఉత్తమ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ కార్యాన్ని నెరవేర్చొచ్చు. సో స్వామి కార్యాన్ని తలపెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన వాళ్ళని చాలా పురాణాల సమయం నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ కాలంలో కూడా, ఈ ద్వాపర యుగంలో కూడా, పాండవులు కౌరవులు ఉన్న కాలంలో కూడా, శ్రీకృష్ణుడు ఉన్న సమయంలో కూడా ఇట్లాగా అధర్మ ఆచరణ ఎక్కువైపోతుంది. సో దీన్ని అణచాలి, ధర్మాన్ని నెలకొల్పాలి అని అన్నప్పుడు దాన్ని సమూలంగా తీసేయడం తెలుసుకోవాలి. పైన 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 చేయడం కాదు, ఎక్కడ ఎవరు రూట్ కాజ్, దేని వల్ల మిగతా వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏది తెలుసుకోవడం వల్ల కంప్లీట్గా ధర్మ అధర్మ విచక్షణ కలుగుతుంది, అది కూడా ఇంపార్టెంట్. సో అజ్ఞానం అనేది ఉండడం వల్లనే మనం అధర్మ ఆచరణ కూడా తలపెడుతున్నాము. సో జ్ఞానం అనేది ఏంటి అనే విషయం కూడా తెలుసుకోవాలి. అందులో ధర్మాన్ని ఆచరించే జ్ఞానం ఒకటి, దెన్ స్వధర్మం ఏంటి, నా ధర్మం ఏంటి, నేను ఎట్లాగా ఉండాలి, నా మానసిక బుద్ధి ఎదుగుదల ఎలా ఉండాలి అని తెలుసుకునే విషయాలు కూడా కంపల్సరీ అవసరం. ఇవి లేదు, ఇవి లేకుండా నేను జీవిస్తాను అని అనుకుంటే దానికి ఫలితం దుఃఖమే, అజ్ఞానానికి ఫలితం దుఃఖమే. అదే మనం ఈ ఫస్ట్ అధ్యాయంలో చూసాం. ఎన్నో విషయాలు తెలిసిన అర్జునుడు, ధర్మాన్ని రక్షించాల్సిన అర్జునుడు కూడా మోహం
అనవసరమైన కృప అనే దాన్ని ఆ ఆవేశపరం దాంతో ఆవేశింపబడి ఆయన కూడా దుఃఖంతో ఫస్ట్ అధ్యాయంలో చివరి శ్లోకంలో చూసాం. ఇంకా నేను ఈ యుద్ధం చేయలేను అని ఆయన ధనస్సు బాణాలు అక్కడ పడేసి మూలకి కూర్చోవడం జరిగింది. ఓకే, సో ఇదంతా మనం ఫస్ట్ అధ్యాయంలో అర్జునుడి విషాదం లాగా చూసాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలో దుఃఖం ఏదైనా సరే, ఒకరు ఏడుస్తున్నారు అంటే శోకం ఉంది, దుఃఖం కలుగుతుంది అని అంటే దానికి రీజన్ అజ్ఞానం, ఇగ్నోరెన్స్, ఏదైనా అనుకోవచ్చు. ఇది లేదు, అది ఉంది, ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది, ఇది దొరకట్లేదు, దొరికిందాన్ని కాపాడుకోవట్లేదు, ఎన్ని రీజన్స్ ఇచ్చినా కూడా దానికి మూల కారణం అజ్ఞానం, ఇగ్నోరెన్స్, జ్ఞానం లేకపోవడం. సో ఈ జ్ఞానం అనేది ఏంటి? ఆ జ్ఞానాన్ని తెలియజేసే అధ్యాయమే సాంఖ్యయోగం 2వ అధ్యాయం. సో సాంఖ్యయోగం అంటే సమ్యక్ ఖ్య. సమ్యక్ అంటే పూర్తిగా సమగ్రంగా నేర్పించే జ్ఞానం, సాంఖ్యం దాని అర్థం. ఓకే, సో జ్ఞానం ఏదైతే ఉందో కంపల్సరీగా అందరూ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ని సమగ్రంగా అంటే డీటెయిల్డ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పే అధ్యాయం ఏదైతే ఉందో అదే ఈ 2వ అధ్యాయం, ద్వితీయ అధ్యాయమైన సాంఖ్యయోగం. ఓకే, ఫస్ట్ అధ్యాయం ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం, సెకండ్ సాంఖ్యయోగం. సో విషాదం జరిగింది ఎందుకు? అజ్ఞానం వల్ల. సో అజ్ఞానాన్ని తొలగించడానికి చెప్పేది ఈ సాంఖ్యయోగం. ఓకే, రైట్. సో ఒక్కసారి ఇందులో సమ్మరీ ఏముంటుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ అధ్యాయం కంటే కొంచెం పెద్దగా ఉంటుంది సెకండ్ అధ్యాయం. ఓకే, ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి మనకి సెకండ్ అధ్యాయంలో? చాంటింగ్ క్లాస్ చేసాంగా, 72 ఉన్నాయి. సో 72లో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 10 శ్లోకాలు మళ్ళీ అర్జునుడు ఇంకా మాట్లాడుతుంటాడు. ఓకే, ఫస్ట్ అధ్యాయంలో మాట్లాడిన తర్వాత సెకండ్ అధ్యాయంలో కూడా మళ్ళీ 10 శ్లోకాలలో ఇంకొంచెం ఆయన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దెన్ సెకండ్ అధ్యాయంలో సెకండ్ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాట్లాడినప్పటికీ ఇంకా అర్జునుడే కంటిన్యూ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు అసలు ఇంతగానం నువ్వు దుఃఖిస్తున్నావు కదా, ఇన్ని రకాలుగా నువ్వు ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు, అసలు నువ్వు కర్త అని భావించి ఇదంతా నీ వల్ల జరుగుతుంది అనుకుంటున్నావు. అసలు నిజమైన కర్త ఎవరు? నిజంగా ఈ పనులన్నింటినీ నడిపించే కర్త ఎవరు అనే విషయాన్ని, దాంతో పాటు ఇంపార్టెంట్గా ఆత్మ అనాత్మ విచక్షణ వివరణని ఇస్తూ ఉంటాడు. సో శరీరం ఏదైతే ఉందో అది అనాత్మ, పంచభౌతికంతో కూడుకునే అన్ని అనాత్మ, దానికి కారణమైన దానికి అతీతమైన ఏదైతే శక్తి ఉందో అది ఆత్మ చైతన్య శక్తి, అది ఆత్మ గురించి వివరణ ఇస్తూ ఉంటాడు. సో ఆత్మ అనాత్మ వివరణ జరిగిన తర్వాత ఇప్పుడు ఎంత తెలుసుకున్నా కూడా మళ్ళీ పని కదా చేయాల్సింది. సో కర్మ చేస్తున్నప్పుడు మనం కర్మలో ఇరుక్కోకుండా ఎలా ఉండాలి, దాన్ని నిష్కామ కర్మ అంటున్నారు. సో కర్మ యోగం లేదా దాని తర్వాత వచ్చేది నిష్కామ కర్మ. ఓకే, సో ఆ టాపిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది సెకండ్ అధ్యాయంలో. సరే, ఇప్పుడు మనకి థియరీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్రాక్టికల్గా అసలు అది పాసిబుల్ అవుతుందా లేదా తెలుసుకోకపోతే థియరీ ఎంత చదివినా కూడా ల్యాబ్కి వెళ్ళి మనం ట్రై చేయాల్సిందే, అది సక్సెస్ అవుతుందా లేదా ఆ ఫార్ములా అనేది. సో థియరీ కంప్లీట్గా ఇచ్చిన తర్వాత చివరగా ఈ ఈ ఆత్మ లక్షణాలు కలిగిన స్థితప్రజ్ఞ లక్షణాల వాళ్ళు ఎలా ఉంటారు అని ఎక్స్ప్లెయిన్ చేసేది స్థితప్రజ్ఞ లక్షణాల శ్లోకాలు. చివరగా మనం నేర్చుకున్నాం కదా, 51 పై నుంచి 52 పై నుంచి వచ్చేటివన్నీ స్థితప్రజ్ఞ లక్షణాలు. సో ఈ చాప్టర్ ఏంటి అని అంటే ఫస్ట్ చాప్టర్ని కలుపుకొని తర్వాత వచ్చే 18 వరకు ఉన్న చాప్టర్స్ అన్నింటికి కూడా ఇందులోనే సమ్మరీ అన్నమాట. సెకండ్ చాప్టర్లో అన్నింటికి ఎక్స్టెన్షన్, ఈ చాప్టర్లో ఉన్న శ్లోకాల ఎక్స్టెన్షనే మిగతా చాప్టర్లు. ఓకే, ఓవరాల్గా గొప్ప గొప్ప వాళ్ళు మహాత్ములు దీనిపైన కమెంటరీ రాసిన వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్లీ సెకండ్ అధ్యాయమే భగవద్గీత తాత్పర్యం, మొత్తం కంక్లూజన్ అనుకోవచ్చు.
కానీ ఇంకా వివరణ కోసం, ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇందులో ఉన్న కంటెంట్ని ఇంకా వివరిస్తూ మిగతా అధ్యాయాలు ఏర్పడడం జరిగింది. ఓకే, రైట్. ఇది వరకు ఇంట్రడక్షన్. సో యాక్చువల్గా శ్లోకాలు ఏంటో స్టార్ట్ చేద్దాం. సెకండ్ చాప్టర్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. సాంఖ్యయోగः. సంజయ ఉవాచ. సంజయ ఉవాచ. తం తథా కృపయావిష్టం తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఉవాచ మధుసూదనః. రైట్. సో శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం చెప్తున్నారు. ఏంటి సాంఖ్యం అంటే? చెప్పాం కదా, సమగ్రంగా జ్ఞానాన్ని చెప్పేది సాంఖ్యయోగం. అయితే ఈ జ్ఞానం ఏదైతే ఉందో కంప్లీట్గా అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. చాలాసార్లు ఏమవుతుంది, ప్రపంచంలో మనం అన్నింటి గురించి తెలుసుకుంటాము, మనకి పనికొచ్చిందా లేదా, మనం ఆసక్తి ఉన్న వాటి గురించి అన్నింటికీ తెలుసుకుంటాం, కానీ అసలు మనం ఎందుకు పుట్టాము అనే విషయం గురించి అయితే పెద్దగా ఆలోచించడం తక్కువ. ఎందుకు పుట్టాము అనే ఆలోచన ఎక్కువ ఎప్పుడొస్తుంది? ఏదో మనం కోరుకున్నది జరగకపోతే అసలు నేను ఎందుకు పుట్టానో ఏమో అని అంటాం కదా. అయితే మరి కనీసం అప్పుడన్నా డీప్గా ఆలోచిస్తున్నామా అంటే ఆహా, అది దుఃఖంతో ఏదో ఒక ఆవేశంతో వస్తున్న ఎమోషన్ తప్ప మరి దాన్ని ఆలోచన శక్తి కింద తీసుకెళ్ళి అనాలిసిస్ చేద్దాము అని మనం ధైర్యంగా ఎదుర్కోము. సో అసలు నేను ఈ జీవితం ద్వారా ఏం సాధించడానికి పుట్టాను? చాలాసార్లు మనం ఏదో అనుభవించడానికే ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఇది రావాలి, నేను ఇది ఇది పొందాలి, ఇంకేదో పొందాలి అనుకుంటున్నాం, కానీ అసలు నేనేం చెయ్యాలి, నేనేం సాధించాలి అనేటి ఆలోచనలు తక్కువ వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ ఆలోచనలు వచ్చినా కూడా దానికి కావాల్సిన జ్ఞానం ఏంటి? ఏం సాధించాలి? అలా సాధించాలి అన్నప్పుడు నేనేం తెలుసుకోవాలి, ఐ మీన్ ఎట్లా సాధించాలి అనే ఆలోచనలు కూడా తక్కువ అన్నమాట. సో దాని గురించి కంప్లీట్గా తెలియజేసేది అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. వేరే అన్ని శాస్త్రాలు పర్టికులర్ విషయాన్ని గురించి చెప్తూ ఉంటాయి, కానీ వేదాంత శాస్త్రం మన గురించి చెప్తుంది. సో ఇప్పుడు ఇది వింటున్నంతసేపు కూడా ఏదో ఆత్మజ్ఞానం ఇది తెలుసుకుంటే ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకునేది కాదు. మన గురించే మనం ఎలాంటి ఆ అంతర్ముఖం అవ్వాలి అనే విషయాన్ని తెలియజేసేది ఈ సమగ్రమైన జ్ఞానం అన్నమాట. ఓకే, సో ఇది సాంఖ్యయోగం. ద్వితీయ అధ్యాయంలో సాంఖ్యయోగం మొదలుపెట్టాం. అయితే ఇందులో కూడా మళ్ళీ సంజయుడే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ చాప్టర్ ఎండింగ్ సంజయుడి శ్లోకంతోనే ఎండ్ అయింది. ఇక్కడ కూడా సంజయుడే చెప్తున్నాడు. ఓకే, ఏమని? తం తథా, దాని తర్వాత కృపయా ఆవిష్టం. సో కంప్లీట్గా అతి ఆ కృపతో ఆవిష్టం అయిపోయి అంటే కప్పుకొని పోయి ఉన్న ఆ అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే అశ్రుపూర్ణాకులేక్షణం. ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరంతా నిండిపోయిందంట. కళ్ళంతా కన్నీటితో నిండిపోయి కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే అంతగనం అశ్రువులతో నిండిపోయినాయి. విషీదంతం ఇదం, ఆయన హృదయం కూడా చాలా విషాదంతో నిండిపోయి ఉంది. సో మనస్సులో బాధ ఉంది, అది
కళ్ళ నుండి నీళ్ళ రూపంలో కూడా బయటికి వస్తుంది. ఇదం వాక్యం, ఇలాంటి వాక్యాల్ని ఇలాగా మాట్లాడి అంటే ఇంతకు ముందులాగా చెప్పేసి ఏది ఇంత దుఃఖంలో ఉన్న నేనే ఈ యుద్ధం చేయలు అని చెప్పాడు కదా. సో ఉవాచ మధుసూదన. సో అలాగా ఉంటున్న అర్జునుడిని చూసి మధుసూదన అంటే కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఉవాచ ఇలాగా పలకడం జరిగింది. ఇంకా నేను యుద్ధం చేయను అని చెప్పేసి కూర్చున్నాడు. ఎలా కూర్చుండిపోయాడు అని అంటే ఆయన యొక్క మూడు అవస్థల గురించి మాట్లాడుతున్నాడు, మూడు స్థితుల గురించి. సో మనకి మూడు శరీరాలు ఉంటాయి అనే సబ్జెక్ట్ వినున్నాం కదా. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కదా. కారణ శరీరం ఏంటి? మన సంస్కారాలు, వాసనలు. అంటే మీరు ఒకవేళ బిఎంఐ చార్ట్ క్లాసెస్ విన్నట్ల ఏదుంటే అందులో చెప్పాం కదా, శరీరం, మనస్సు, బుద్ధి, దాని వెనకాల వాసనలు, సంస్కారాలు. సో రేపు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో దాంట్లో ఆయన కారణ శరీరంలో సంస్కారం అంతా కూడా ఈ కృప, అనవసరమైన ఆ కృపతోటి ఆవేశించబడింది. కృప అనేది ఎప్పుడైనా కూడా దైవీ లక్షణం. దయా, కృప అనేది దైవీ లక్షణం. కానీ ఇక్కడ దైవీ లక్షణం కాదు. ఎందుకు? ఆ కృప అనే మోహంతో ఆవేశింపబడి ఉన్నాడు. సో ఆయనకి ధర్మాధర్మ విచక్షణ కోల్పోతున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. అందుకోసమే అట్లాగా ఉన్న అర్జునుడిని చూసి మధుసూదనుడు ఏదో చెప్తున్నాడు. ఇది కారణ శరీరంలో కృప ఆయనకి మొత్తం ఆవే కప్పివేయబడింది. సెకండ్, సూక్ష్మ శరీరం, మనస్సులో విషాదం, అయ్యో చెప్పుకోలేనంత బాధ హృదయంలో నిండిపోయింది. దెన్ స్థూల శరీరం గురించి వర్ణిస్తున్నారు. ఏమని? అశ్రుపూర్ణ కులేక్షణ, ఆయన కళ్ళు ఏమైతే ఉన్నాయో కన్నీటితో నిండిపోయినాయి. సో మూడు రకాలుగా ఆయన సఫర్ అవుతూ ఉన్నాడు. లోపల బాధ, మనస్సు దానికి చలించిపోయింది, అండ్ బాడీ కూడా ఆ విధంగా పరిణితి చెందిపోతుంది. అంటే అన్ని విధాలుగా ఆయన డిస్టర్బ్డ్ అయి ఉన్నాడు. ఇట్లాగా ఉన్న అర్జునుడిని చూసి మధుసూదన అంటే పేర్లు, మధు అనే రాక్షసుని సంహరించిన వాడు శ్రీకృష్ణుడు. సో పెద్ద పెద్ద రాక్షసులనే సంహరించిన వాడు ఇంత చిన్న మోహంలో ఇరుక్కున్న అర్జునుడిని కాపాడడా అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఓకే, సో అలాంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఏం మాట్లాడారు అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కదా. అమ్మా తొందరగా మాట్లాడవయ్యా కృష్ణ, ఎంతసేపు అర్జునుడే మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్క పదం మాట్లాడు, అసలు ఏం చెప్తావో చూద్దామని. ఓకే రైట్. సో సెకండ్, థర్డ్ శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమని? శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच కుతస్త్వాకష్మలమిదం कुतस्त्वाकश्मलमिदम् విషమే సముపస్థితం विषमे समुपस्थितम् అనార్యజుష్టమస్వర్గ్యం अनार्यजुष्टमस्वर्ग्यम् అకీర్తికరమర్జున. अकीर्तिकरमर्जुन. రైట్. సో శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు ఏమని అంటే, విన్నాడు ఇంతసేపు. విని ఓ అర్జున పిలుస్తున్నాడు అర్జునుని. అసలు కుతః ఎక్కడి నుండి నీకు ఈ కష్మలమిదం, ఈ అనవసరమైన అంటే చాలా నీచమైన ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది అసలు? కుతస్త్వ కష్మలమిదం. అంతేకాదు ఇంకొకటి ఏమంటున్నాడు? అనార్యజుష్టం. ఆర్యులు అంటే గొప్పవాళ్ళు, లేకపోతే రాజనీతి తెలిసిన వాళ్ళు కదా ఆర్యులు. అనార్యులు అని అంటే అది తెలియకుండా ఉండేవాళ్ళు. సో అనార్యులు చేస్తున్నట్టు చేస్తున్నావేంటి? అంతేకాదు అస్వర్గ్యం, ఇది ఏదైతే ఉందో స్వర్గ మార్గానికి వెళ్ళేదానికి వ్యతిరేకం. సో గొప్ప విషయాలకి వ్యతిరేకంగా అసలు ఈ కష్మలమిదం, నీ మనస్సులో ఇట్లాంటి విషమే సముపస్థితం, ఇలాంటి విషమైన అంటే విషాదమైన ఈ కల్మషం ఎలా పుట్టింది? ఈ
విషమే సముపస్థితం అంటే ఇలాంటి విషమ సమయంలో అంటే క్లైమాక్స్కి వస్తుంది కదా. అంటే వాళ్ళు ఫస్ట్ అధ్యాయం కంటే ముందు ఏం చేశారు, మొత్తం వార్ సెట్ చేసుకున్నారు. ఇంక ఇప్పుడు వార్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి చివరి సమయంలో లాస్ట్ మూమెంట్లో నీ మనసులో ఇట్లాంటి మాలిన్యం, ఇట్లాగా ఆర్యులకి తగని ఆలోచన ఎలాగా జరిగింది. అంతేకాదు అర్జున, ఇది అకీర్తికరం, గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. అన్ని రకాలుగా ఇది చెడ్డ పేరు తెచ్చే విషయం. ఇట్లాగా నీకెలా జరిగింది కదా. చాలాసార్లు కొంతమంది లేట్గా చెప్తారు, టైం అయిపోయే విషయం, ఇంకా ఈ సమయానికి మనం ఏం చెయ్యలేము అన్న టైంలో వాళ్ళ లోపల ఉన్న బాధ చెప్పుకుంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా చెప్పాలనుకున్నా కూడా, ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా కూడా ఏమంటాం, ఈ లాస్ట్ మూమెంట్లో చెప్తే ఎవర్రా నీకు హెల్ప్ చేస్తారు. సో కృష్ణుడు కూడా అసలు వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి, అబ్బా కృష్ణుడికి ఏమీ తెలియనట్టు, ఏంటి అర్జున నువ్వు ఈ లాస్ట్ మూమెంట్లో ఈ పనికిరాని మాటలు, అసలు రాజులు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు అన్నట్టు ఉన్నాడు. ఓకే, కొంచెం షాకింగ్ గానే అంటున్నట్టు ఉన్నాడు. దాని తర్వాత విన్నాడు కదా ఫస్ట్ చాప్టర్ అంతా, నెక్స్ట్ శ్లోకంలో కూడా అంటున్నాడు, కొంచెం గట్టిగానే వేస్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు. క్లైభ్యం మాస్మగమః పార్థ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. త్యక్తోత్తిష్ట పరంతప. సో ఓ పరంతప, పరంతప అంటే అర్జునుడిని పిలుస్తున్నాడు. ఏమని అనంటే, శత్రువుల హృదయంలో ఆ శత్రువుల హృదయంలో అర్జునుడిని తలుచుకుంటే ఒక రకమైన తాపం, అంటే భయం కలిగించేవాడనమాట. సో అట్లాంటి వాడివి నువ్వు, యుద్ధ వీరుడివి ఓ పరంతప. సో పిలవడంలో కూడా ఒకటి. సో ఓ పరంతప అంటున్నాడు. అయితే అంతకంటే ముందు ఫస్ట్ పదం మాట్లాడాడు శ్రీకృష్ణుడు. ఏమని? క్లైబ్యం కదా. క్లైబ్యం అంటే ఏంటి అని అంటే, అంటున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుని, ఓ పార్థ, ఏంటిది నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా? క్లైబ్య అంటే ఒక నపుంసకుడిలాగా బిహేవ్ చేస్తున్నావు, అంటే ఒక చాతగాడి వాడిలాగా. అంటే నువ్వు యుద్ధంలో ఒక వీరుడివి, ఇప్పుడు మాట్లాడే మాటలు మాత్రం క్వైట్ అపోజిట్ ఉన్నాయి. ఇట్లాగా ఎటూ చాతగాని వాడిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా అట్లా అంటున్నాడు అనమాట. అంతేకాదు, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు, అట్లాగా మాట్లాడే నీవు ఈ క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఏదైతే నీ హృదయాన్ని చాలా వీక్ చేసుకుంటున్నావో దాన్ని ఆపేసి. ఓకే, సో నువ్వు ఇంకా బలహీనుడివి కావద్దు, ఇంకా నీ హృదయంలో విచారాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే ఇది నీకు సెట్ కాదు. నువ్వు రాజువి, నువ్వు వీరుడివి, నువ్వు ఒక పరంతపుడివి, ఇట్లాంటి మాటలు నీకు సెట్ కావు. కాబట్టి ఇంకా ఈ బాధని దుఃఖాన్ని వదిలేసి, వదిలేసి తిష్ట, లే. కూర్చొని ఉన్నాడు కదా అర్జునుడు. సో ఇంకా ఈ దుఃఖం, ఈ బాధ ఇదంతా వదిలేసి, నీ ఇల్లాజికల్ డైలాగ్స్, స్టేట్మెంట్స్ వదిలేసి, ఇవి నీకు సెట్ కావు, ఇదంతా నీకు శోభించదు, ఇది వదిలేసి లేసి యుద్ధం చెయ్యు అని అంటున్నాడు. ఓకే, యాక్చువల్గా ఇదే మెసేజ్. ఉత్తిష్ట ఉత్తిష్ట పరంతప, అంతే, నీకు సెట్ కాదు, నువ్వు లేసి యుద్ధం చెయ్యు, అక్కడికి చెప్పేయచ్చు. కానీ ఇక్కడితో అర్జునుడు ఓకే అని లేస్తే అయిపోయేది కదా. ఇంత దాకా తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంకా సీరియస్గా క్రియేట్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఒక్కొక్కసారి పని స్టార్ట్ చేసే కంటే ముందే 100-200 సార్లు ఆలోచించుకోవాలి. బట్ ఏదైనా సరే కార్యరంగంలోకి దిగామా, పని స్టార్ట్ చేసామా, అది ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎనీథింగ్, మన మిస్టేక్ అవుతుంటే సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి, ప్రాబ్లమ్స్ వస్తుంటే ఎదుర్కోవడానికి తగిన ధైర్యం ఉండగలగాలి.
కానీ మధ్యలో స్టార్ట్ చేసి మధ్యలో ఉన్న తర్వాత నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను, నా వల్ల కాదు అని అంటే అది చేతగాడి వాడు మాట్లాడేటట్టు అనమాట. సో నువ్వు కార్యరంగంలో కార్యసిద్ధుడి ఉన్న లక్షణాలు ఉన్నాయి నీకు, అలాంటి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, సో ఇది నీకు సెట్ కాదు, అందుకోసమని ఇంకా బలహీనుడివి అవ్వద్దు, లేచి నిల్చొని యుద్ధం చెయ్యు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. కొంచెం పౌరుషం రావడానికి 2 కారాలు, మిరియాలు గూడా ఏస్తుంటాం గదా ఒక్కొక్కసారి. అయితే ఎదుటివాడి యొక్క గుణాలని, సద్గుణాలని, వాడు చేసిన గొప్ప గొప్ప పనులని గుర్తు చేసైనా మోటివేట్ చేయగలగాలి. అలా గూడా చేస్తున్నాడు అర్జునుడు. "నువ్వు పరంతప, నువ్వు యుద్ధ శ్రేష్ఠుడివి" అది ఇది అని. అండ్ కృష్ణుడు సెకండ్. ఇంకోటేంటి, లేదంటే "నువ్వేంటి ఇట్లా చేతగాని వాడిలాగా చేస్తున్నావు? నీకేం చేత గాదు" అనంటే గూడా వాళ్ళు దాన్ని ఏమంటారు, పట్టుదలగా తీసుకొని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగా గూడా అన్నాడు. "నువ్వు ఇట్లాగా నపుంసకుడిలాగా, ఇట్లాగా బలహీనుడిలాగా చేయడం కరెక్ట్ కాదు. లేసి యుద్ధం చెయ్యు" అని. ఈ 2 విషయాలలో గూడా చాలా వాళ్ళకున్న క్లోజ్‌నెస్ తోటి, వాళ్ళకున్న ఒకరి మీద ఉన్న ఒకరికి అవగాహనతోటి అన్నీ అని చూసటం జరిగింది. అయితే దాని తర్వాత అర్జునుడు ఏమంటున్నాడు, ఇవి మాట్లాడడానికి గూడా కారణం ఏంటి అనంటే, ఇక్కడి వరకి అర్జునుడు బాధ చెప్పుకోవడం జరిగింది. ఓకే. కానీ బాధ చెప్పుకున్నాడు గానీ, విషాదాన్ని పంచుకున్నాడు గానీ, ఆయనకింకా శిష్యరికం రాలేదు. అర్జునుడు ఇంకా నేను ఏదో నాలెడ్జ్ స్వీకరించాలి అనుకునే ఒక గురువుగా ఫీల్ అవ్వడం అనేది జరగలేదన్నమాట. ఇంకా చెప్తూ ఉన్నాడు అర్జునుడు. ఓకే. ఏమని ఒకసారి చూద్దాం. శ్లోకాస్ చదివి వదిలేద్దాం. అర్జున ఉవాచ अर्जुन उवाच కథం భీష్మమహం సంఖ్యే कथं भीष्ममहं सङ्ख्ये ద్రోణం చ మధుసూదన द्रोणं च मधुसूदन ఇషుభిః ప్రతియోత్స్యామి इषुभिः प्रतियोत्स्यामि పూజార్హావరిసూదన. पूजार्हा वरिसूदन నెక్స్ట్ కూడా చూద్దాం. గురూణ హత్వా హి మహానుభావాన్ गुरून् हत्वा हि महानुभावान् శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके హత్వార్థకామాంస్తు గురూనిహైవ हत्वार्थकामांस्तु गुरूनिहैव భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. भुञ्जीय भोगान् रुधिरप्रदग्धान् సో ఇంకా చెప్తున్నాడు అర్జునుడు. ఓకే. సో కొంతమంది వినరన్నమాట వాళ్ళు. కృష్ణుడు 2 మాటలు గట్టిగా అన్నాడు. సర్లే నువ్వు చాలా గ్రేట్ కదా, పరంతప కదా, విను, లేసి యుద్ధం చెయ్యు అంటే లేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఇంకా అర్జునుడు మొదలుపెట్టాడు. ఏంటి కృష్ణ అసలు ఏం మాట్లాడుతున్నావు? మెల్లగా చూడండి, అర్జునుడు యుద్ధం నుంచి తప్పించుకుందామని రెడీ అయిపోతున్నాడు. అంతే కదా. ఇంకా ఇంకా రీజన్స్ ఇవ్వడం, లేకపోతే తను చెప్తుందే కరెక్ట్ అనుకోవడం, ఇదెంత ఏంటి మోహం కాకపోతే. కొంతమంది చూడండి, అందుకే భగవంతుడు మనకి అవకాశాలు పదే పదే ఇస్తూ ఉంటాడనమాట. సిచ్యువేషన్స్ మనకి కష్టాన్ని కలిగే విధంగా అయినా సరే, లేకపోతే మన మనసుకి ఎక్కడో కొంచెం ఈగో హర్ట్ అయ్యే విధంగానైనా చేస్తా ఉంటాడు. ఏమని? అప్పుడైనా నిజం తెలుసుకొని చేసే దాంట్లో ఏదైనా తప్పుంటే సరిదిద్దుకుంటామని. మనమేమో నాకే ఎందుకండి ఈ కష్టాలు, నేను ఇక్కడ నుంచి పారిపోతానండి, నన్ను ఎందుకండి దేవుడు ఇక్కడ పుట్టించాడండి, నేను ఎక్కడో అమెరికాలో పుట్టుంటే బాగుండు, లేకపోతే నేను వేరే వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండు, అసలు నేను ఈ ఇంట్లోనే రాకపోతే బాగుండు, నేను ఈ ఊర్లోనే ఉండకపోతే బాగుండు. ఇవేవి కాదు సొల్యూషన్స్, అసలు ఈ మనస్సు లేకపోతే బాగుండు కదా.
సో, రకరకాలుగా అంటే జీవితం అనేది ఒక సిట్యుయేషన్ పైన డిపెండ్ అయ్యుండేది కాదు. మనం ఈ అనుభవాలన్నింటినీ కలుపుకొని దాని నుంచి జ్ఞానాన్ని తీసుకోగలగాలి. ఒక లెసన్‌ని తీసుకోగలగాలి. ఆ లెసన్ నుంచి మనం ఏం ఆ నేర్చుకున్న దాని నుంచి మన జీవితాన్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏదేమైనా సరే ముందుకెళ్ళడమే జీవించడం. ఎక్కడైనా ఆగిపోయినా నేను వెనక్కి పడిపోతాను అని అనుకున్నా, శరీరం బతుకుంటుంది తప్ప జీవించడం కాదు అది. లైఫ్ లేని లైఫ్ అన్నమాట. ఓకే. సో, లైవ్లీనెస్ లేకుండా ఉండడం. అందుకోసమే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నాడు అర్జునుడు. చిరాకొస్తున్నట్టుంది కృష్ణుడికి. అందుకే వేసుకుంటాడు. మొత్తం అధ్యాయం అంతా వేస్తాడు. సో, మళ్ళీ అర్జునుడేంటి కృష్ణ కథం అసలు అలా ఎలా మాట్లాడుతున్నాం? భీష్మం, ద్రోణం అసలు భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వీళ్ళందరూ ఇక్కడ ఎదురుగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ చంపడం అసలు కరెక్ట్ అంటావా? వీళ్ళందరిని ఎదిరించి ఎవరంట వాళ్ళు? పూజార్హ వరిసూదన అంటే పూజింపదగిన వాళ్ళు. కోర్స్ వాళ్ళు గురువులే. వాళ్ళని పూజించాల్సిందే. వాళ్ళకి గౌరవించాల్సిందే. అంటే గౌరవప్రదమైన పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరినీ మనం చంపడం, అది కూడా బాణాలతో ఎట్లా ఎదురించాలి? అసలు వీళ్ళపైకి నేను యుద్ధం చెయ్యగలనా? అని అంటున్నాడు అర్జునుడు. ఓకే. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. నువ్వంటే మధుసూదనుడివి. నీకన్నీ తెలుసు కానీ ఈ విషయం తెలీదా? అన్నట్టు అడుగుతున్నాడనమాట. ఇంత గొప్ప గొప్ప వాళ్ళని పూజించాలి గానీ, ఎట్లా వీళ్ళని మనం బాణాలతో ఇషుభిహి అంటే బాణాలు. యుద్ధం ఎలా చేస్తాము? చేయలేం గదా! దెన్ తర్వాత స్లోగా ఛందస్సు కూడా మారిపోయింది. గురూణ హత్వా హి మహానుభావాన్. అయ్యయ్యో! మహనీయులైన ఈ గురువులని ఎట్లాగా హత్య చేయడం? తప్పు. శ్రేయో భోక్తుం హైక్ష్యమపీహ లోకే. దీనికన్నా మంచిదేంటి తెలుసా? దీనికన్నా శ్రేయస్సు రోడ్ల పైనకి వెళ్ళి భిక్షాటన చేయడం బెటరు. ఆ! సో, మనకి గురువులైన వాళ్ళని చంపేయడం కంటే బయటకెళ్ళి అడుక్కోవడం బెటర్. అంతేకాదు హత్వార్థకామాంస్తు గురూనిహైవ. సో, ఇట్లాగా వీళ్ళని చంపినందుకు ఏం జరుగుతుంది? భయంకరమైన పాపం. వాళ్ళు చావుతో వచ్చిన రక్తం వల్ల రుధిరం అంటే రక్తం. ఆ రక్తంతోటి నేను ఈ భోగాలని, సంపదలని అనుభవించినట్లే కానీ ఇంక ఏమీ ఉండదు. సో, అట్లాగా వాళ్ళ రక్తంతో వచ్చే ఈ సంపద నాకొద్దు అని అంటున్నాడు. సో, ఇంతకు ముందు క్లియర్‌గా అన్ని ఫస్ట్ చాప్టర్‌లో చెప్పేసాను. ఎందుకు ఇది ధర్మయుద్ధం అని జెప్పేసి. కదా! ఈ విషయం అర్జునుడికి తెలియాలి. నేనే చంపేస్తున్నా అనుకోని అన్నీ నేనే చేస్తున్నా అని నెత్తిపైన వేసుకుంటే ఇట్లనే ఉంటది. కొందరు జూడండి మొత్తం ఈ ఇల్లంతా నేనే ఉద్ధరిస్తున్నా. అయ్యో! మా కాలనీలో నేను లేకపోతే ఏమైపోయేవాళ్ళో. అయ్యో! నేనుండబట్టే ఇంత సంసారం అంతా నడుస్తుంది అని జెప్పేసి ఫీల్ అయిపోతుంటారు. మనకు తెలిసిన ఫేమస్ కథ ఉంది గదా! ఒకతను ఫస్ట్ టైమ్ ట్రైన్‌లో వెళ్తున్నాడంట. వెళ్తూ ఉన్నాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. వాడి లగేజ్ అంతా ఆహ్, కొంచెం ఫస్ట్ టైమ్ వెళ్తున్నారు. బాగా లగేజ్ తీసుకొని వెళ్తున్నాడు. అంతా ఒళ్ళో పెట్టుకొని, నెత్తి పైన పెట్టుకొని, 2 బ్యాగులు ఇట్లా సంకలో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. పక్కన వాళ్ళంతా "బాబు ఏంటి బాబు ఇట్లా చేస్తున్నావు? పక్కన పెట్టు ఎవరేం తీసుకెళ్లరు" అంటే, "ఏంటి మీకసలు దయా హృదయమే లేదా?" అని ఎదుటి వాళ్ళని అన్నాడంట. దయా హృదయమా? ఇప్పుడేంటి దయా హృదయం ఎందుకు అనంటే, మరేంటి మీరు మీ లగేజ్‌లన్నీ ఇష్టం వచ్చినట్టు అక్కడిక్కడ పడేశారు. మీ మీ లగేజ్‌ని మీకు పట్టుకోవడం చేత కాదా? అని వీడన్నాడంట. వాళ్ళందరూ ఏమైతుంది నాయనా ట్రైన్‌లో పెట్టడానికే గదా! మనం వచ్చి కూర్చుంది. పెట్టొచ్చు కదా! అంటే, అసలు మీలాంటి కర్కశమైన మనుషులని నేనెక్కడ జూడలేదు. ఈ ట్రైను మనందరిని మోస్తుంది. ఆ! ఇంత బరువు మోస్తుంది. నీ బ్యాగ్ ఒక్కటి నీకు మోసుకునే చేతనైతే లేదా? నేను నా బ్యాగ్‌లన్నీ బరువుని ట్రైన్‌కి అప్పజెప్పలేను. అందుకే నా నెత్తి మీద ఒకటి ఒళ్ళో ఒకటి పెట్టుకొని కూర్చున్నా. ట్రైను వీళ్ళందరిని మోస్తుంది. వీడు ఒళ్ళో పెట్టుకున్న బ్యాగులని ఎవరు మోస్తున్నారు? నేను మోస్తున్నాను అనుకోవడం ఎంతవరకి కరెక్టో,
నేనే ఈ ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాను. నా వల్ల నేను లేకపోతే మీ జీవితాలు ఏమైతాయో చూసుకోండి. కదా! కొంతమంది ఇంట్లో అసలు చూసుకోరా నేను లేకపోతే నువ్వెక్కడ పడిపోతావో చూసుకో. ఎక్కడ పడిపోరు. ఎక్కడ పడిపోతాయి? లగేజ్ అంతా ఎక్కడ ఎవరు మోస్తున్నారు? కదా! సో, నేనే చేస్తున్నాను, నేనే చంపేస్తున్నాను, నాకే ఈ రక్తపాతం జరుగుతది. ఇదంతా చెప్తున్నాడు అర్జునుడు. కరెక్టే అనిపిస్తుంది గదా! ఇప్పుడు వాడు చెప్పేది మనకు కరెక్ట్ అనిపిస్తుందా? ఛీ! ఏంటి మాతాజీ ఇట్లాంటోళ్ళు గూడా ఉంటారా? అలాంటి వాళ్ళని జూస్తే మనం ఏవేవో ట్యాగ్స్ ఇస్తూ ఉంటాం గదా! కామెడీ అని, జోకర్ అని ఏదో ఒకటి. మనం అట్లాగా అవ్వద్దు మన జీవితంలో. ఓకే. సో, రేపెప్పుడైనా నా వల్లనే జరిగింది ఇది అని అనే ఆలోచన వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మన వల్ల కాదు. మన ద్వారా చేపిచ్చుకుంటాడు భగవంతుడు. మనం లేకపోతే ఇంకొకడి ద్వారా చేపిచ్చుకుంటాడు. జస్ట్ మనం ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, నేనే ఇంత కార్యం జేశాను, నేనే గుడి గట్టాను, నేనే ఫ్యాన్‌లు గట్టాను అని జెప్పేసి రకరకాలుగా జేస్తూ ఉంటారు. కొంతమంది దానాలు గూడా ఇస్తుంటారు గదా! ఇదొక చాలా భలే కామెడీ అనిపిస్తది. అన్నీ ఓకే. మిగతాయన్నిటి పైన నేనేం జోక్ వేయను గానీ కొంతమంది ఫ్యాన్‌లు దానాలిచ్చి ఫ్యాన్‌ల రెక్కల పైన వాళ్ళ పేర్లు రాసుకోవాలనుకుంటారు. పిచ్చేసిన ప్రతిసారి వాళ్ళు గిర్రా గిర్రా ఇప్పుడు నా నా ఆలోచన ఏంటి అంటే ఫ్యాన్ రెక్కల పైన రాసేశారు. ఓకే. మంచిదే. కానీ ఫ్యాన్ యూజ్ ఏంటి? వేసుకోవడమే గదా! తిరుగుతూ ఉన్నప్పుడు కనిపిస్తదా వాళ్ళ పేరు? కనిపియదు. అది ఆపేసాక అక్కడ ఎవరైనా ఉంటారా? ఎందుకు మరి? సో, అలా ఉంటదనమాట. నేనే అనుకుంటే సో, అర్జునుడు గూడా అయ్యో! కృష్ణ ఈ గురువులందరిని ఎలాగా కృష్ణ ఇక్కడ గురువులను చంపాలి అని ఏం నేర్పించట్లేదు మనం కదా! అలాగా చేసే వాళ్ళకి వాత పెట్టాలి అనేది చెప్తున్నాడు కృష్ణుడు. అధర్మాచరణగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అండ్ అధర్మాన్ని అణిచివేయడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో, ఇంకా కృష్ణుడు చెప్తూ ఉంటాడు. అర్జునుడు చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఒకసారి విషాదం అంతా కక్కేసిన తరువాత నిజంగా మనకేం కావాలి అనే ఆలోచన రావాలి. ఓకే. ఒక కైండ్ ఆఫ్ ఆహ్, ఎమోషన్స్, ఎమోషనల్ మూడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినాక నిజంగా నేను బాగుపడాలనుకుంటున్నానా? బాగుపడాలనుకుంటే నేను తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది రావాలి. సో, ఇంపార్టెంట్ పాయింట్ స్టెప్ డోర్‌వే టు భగవద్గీత ఏంటి అంటే గురు శరణాగతి. సో, అది రేపు ఎల్లుండి క్లాస్‌లలో అర్జునుడు ఎట్లాగా శరణాగతుడవుతున్నాడు అనేది చూద్దాం. ఓకే. హరి ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. हरि ओम. हरि ओम माताजी। हरि हरि ओम माताजी। हरि ओम माताजी।